హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ మీ మధు ముచ్చట్లు. ఈరోజు మనం విజయవాడ వెళ్తున్నాం అమ్మవారి దగ్గరికి. మీకు లొకేషన్స్ అన్ని నేను చూపిస్తాను, చూసేయండి. ఇక ఎర్లీ మార్నింగే విజయవాడకి స్టార్ట్ అయిపోయినాము. ఇక మధ్యలో ఆగి టిఫిన్ కూడా చేసేసాం. గోదావరి ఊగిందిలే చేలోబరి భూదారిలో నీలంబరి మా సీమకే చీనంబరి వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి. వాటర్ ఫ్లో బాగా ఉండడం వల్ల ఇక పంపుల దగ్గరే స్నానాలు చేసి దర్శనానికి బయలుదేరాము. దసరా కాబట్టి ఇక ప్రైవేట్ వాహనాలు పైకి వెళ్ళడం లేదు, ఉచిత బస్సులోనే మనం పైకి వెళ్ళచ్చు. ఇక ఈసారి దసరా నవరాత్రి ఉత్సవాల స్పెషాలిటీ ఏంటంటే ప్రతిసారి అమ్మవారు మనకు 10 అవతారాలలో దర్శనమిచ్చేది. బట్ ఈసారి ఏంటంటే 11వ అవతారంలో కూడా దర్శనమిస్తుంది. ఆ 11వ అవతారం ఏంటంటే కాత్యాయని అమ్మవారు. ఇక మా చిన్నప్పుడు సాంఘిక శాస్త్రంలో అనుకుంటా ప్రకాశం బ్యారేజ్ లెసన్ ఉండేది. అప్పుడు చూస్తూ అనుకునేదాన్ని, అబ్బా ఒక్కసారైనా ఇక్కడికి వస్తానేమో అని. అబ్బా చిన్నప్పుడు బుక్లో చూసింది ఇప్పుడు నిజంగా చూస్తే ఎంత బాగా అనిపిస్తుంది కదా. ఇక బాగా ఆకలితుందని మంచి ఆంధ్ర హోటల్కి వెళ్ళాము ఫుల్ మీల్స్ తినేద్దామని. మేము ఎక్స్పెక్ట్ చేసినంత లేదు, బట్ ఓకే యావరేజ్, ఒక్కసారి తినొచ్చులేండి. మా దర్శనం ఇలా అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. థ్యాంక్ యూ.